ప్రధానంగా అది యంగ్ గర్ల్స్ అంటే ప్యూబర్టీ ఏజ్. సో అరౌండ్ 12 టు 17, 18 ఆ ఏజ్ వల్లనే కామన్గా వస్తుంటుంది. మెయిన్గా ఏంటంటే హార్మోనల్ చేంజెస్. సో ప్రధానంగా హార్మోన్ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ కొన్ని కొన్ని అంటే మెన్స్ట్రువల్ సైకిల్ అనుకోండి, తర్వాత ప్రెగ్నెన్సీ పోస్ట్ ప్యూబర్టల్ అనుకోండి, పోస్ట్ మెనోపాజల్ అనుకోండి, అంటే ప్రీ మెనోపాజల్. ఓకే, సో అట్లా ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది అబ్నార్మల్ అవుతుంటుంది. తర్వాత కొంచెం మందికి ప్రెగ్నెన్సీలో కూడా ఫస్ట్ ట్రైమిస్టర్, అలాంటి వాటిల్లో హార్మోనల్ చేంజెస్ నుంచి వాళ్ళకు హెడేక్ తీవ్రత అనేది ఎక్కువ అవుతుంటుంది. సో దాంతోపాటుగా కొన్నిసార్లు వాళ్ళు ఓసి పిల్స్ అనేవి తీసుకుంటుంటారు. సో దాని నుంచి ఎక్కువ అవుతుంటుంది. మామూలుగా హెడేక్ అనేది ఒక వెజల్ లోపల ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తుంటుంది. ఆ ఇన్ఫ్లమేషన్ కూడా మహిళల్లో ఎక్కువ అవుతుంటుంది. సో దాంతోపాటుగా మహిళలు ఎక్కువ స్ట్రెస్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దాని నుంచి కూడా వాళ్ళకి హెడేక్ అనేది రావచ్చు.